నా పేరు నిఖిలు, మాది ఇల్లందుకుంట గ్రామం. నేను 4వసారి మాలేసుకొని ఇక్కడే గుడిలో ఉంటాం మేము. ఇంతేకాకుండా జిల్లాలోనే పేరుగా పెద్ద దేవాలయంగా పేరుగాంచిన శ్రీ ఇల్లందుకుంట సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అపరిశుభ్రత కరువైంది. మొత్తం శుభ్రత ఏం లేదు. మోరిలల్లో నల్లగా నీళ్లు, ఇంత పురుగులు, దోమలు వచ్చి మమ్మల్ని కుట్టడం, అక్కడ పడుకుండడం, కుట్టడం, తిరుగుతుంటే దర్శనం చేసుకుంటూ కుట్టడం, మొత్తం అపరిశుభ్రత. మోరి మొత్తం నిండిపోయింది. అంతేకాకుండా వచ్చే భక్తులకు కానీ స్వాములకు కానీ నీటి సౌకర్యం లేదు. మా స్వాములకి స్వయంగా మేము చెప్తున్నాం, రోజు తాగుతున్నాం. డైరెక్ట్ బాయిలకి వెళ్ళి ఒక మోటార్ ఉంటుంది, మోటార్కి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో నింపుతారు. ఆ నీళ్ళు మేము తాగాలి. కానీ గుడికి ఒక దేవాలయం ఒక వాటర్ ప్లాంట్ ఉన్నాయి, రోజు రన్నింగే. ఆ బ్యాడ్ వాటర్ కిందనే మేము స్నానం చేస్తాం. ఆ వాటర్ ప్లాంట్ నీళ్ళేమో బయట వ్యక్తులకు అంటే బయట అమ్ముతారు. మాకు వచ్చిన భక్తులకు స్వాములకు బావి నీళ్ళు వస్తారు. ఇంతేకాకుండా మేము స్నానం ఇక్కడ దేవాలయంలో స్నానం చేయొద్దన్నారు. స్నానం చేద్దామని చెప్పి మేము కొనేరు దగ్గర పోతున్నాం. కొనేరు దగ్గర పోయి స్నానం చేద్దామంటే గేట్లు లాకులు ఉంటాయి. దానికి ఒక షవర్ అని పెట్టినామన్నారు. ఆ షవర్ దగ్గర కానీ పోయేసరికి ఏమో షవర్కి పైపే లేదు. ఆ పైపు సీదా పంట పొలాలకు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు నీళ్ళు ఇస్తారు. పంట పొలాలకు అంటే దేవస్థానం మోటార్ నీళ్ళు పంట పొలాలు నీళ్ళు వారేసుకుంటారు. మాకు స్నానం చేద్దామంటే దిక్కులేదు. మళ్ళీ మీకు కోనేరు గోడలు దునికి మెల్ల పాక్కుంటా గోడలు దునికి స్నానం చేసి బయట రావాలి. నైట్ ఇప్పుడు మొన్న ఇదేందని అధికారులను అడిగితే రాత్రి తెచ్చి ఆ పైప్ ఫిట్ చేశారు షవరు. ఆ షవరాన్ని ఫిట్ చేసిరా, కనీసం అక్కడ ఒక లైట్ లేదు. మళ్ళీ మేము ఒక 2-3 లైట్లు పట్టుకొని పోవాలి. మళ్ళీ ఒక సాంగ్ లైట్ పట్టుకుంటే ఇంకో సాంగ్ లైట్ పట్టుకుంటే స్నానం చేయాలి. ఆ చీకట్లో రావాలి, మళ్ళీ ఇక్కడికి గుడి దగ్గర రావాలి. ఇది వచ్చినాక మళ్ళీ సాయంత్రం పోదామంటే ఆడ కరెంట్ ఉంటుంది అంటారు. 5:30కి కరెంట్ పోతుంది. మేము స్నానం చేసి 6-6:30 చేస్తాం. సూర్యుడు పోయినాక స్నానం చేస్తాం. పొద్దున పోదామంటే పొద్దున కరెంటే ఉండదు. ఆ షవర్ కింద మొత్తం ఎక్కడిదక్కడ ఉన్నాయి. మరి ఆదాయం లేదంటారా గుడికి? లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం మంచి ఆదాయం వచ్చింది. ఇదంతా ఆదాయం ఏం చేస్తారో తెలుపుతలేదు. ఎవరికి లెక్కలు చెప్తలే ఏం చెప్తలేదు. పై అధికారులు కూడా పట్టించుకుంటారు. గతంలో కూడా 2 సంవత్సరాల నుంచి వీళ్ళ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాం, మా గుడిలో అవినీతి జరుగుతుంది, కనీసం దయచేసి ఎంక్వైరీ చేసి అవన్నీ నిజ నిర్ధారణలు బయట పెట్టాలని చెప్పి అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఇంతవరకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఈ అధికారులను ఈఓ గారిని ఇదేంటి సార్ ఇట్లా పైప్ లైన్ ఇట్లా బయటకి ఇస్తున్నా అడిగితే నాకు తెలియకుండా ఇచ్చారంటాడు. ఇల్లున్న స్వాములేమో ఆ స్వామి ఇట్లా డోజర్ ఫ్రీగా దొబ్బిండు, మేము అందుకే ఇచ్చినాం. అంటే దేవస్థానం స్వామి సొమ్ము డోజర్ ఫ్రీగా దొబ్బితే మీరు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చినా అంటే వేరే స్టాఫ్ని అడిగితే డబ్బులు ఇచ్చినాం అంటారు. ఈ ఇల్లున్న స్టాఫ్ స్వామి ఫ్రీగా చేసిండు, అందుకే మేము నీళ్ళు ఇచ్చినాం, మీరు గుళ్ళో వేసుకోపోరు, లేకుండా మీ ఇంటికాడ వేసుకోపోరు అంటారు. అంటే చుట్టుపక్కల 4 జిల్లాల నుండి ప్రజలు వస్తారు, భక్తులు వస్తారు, హనుమాన్ భక్తులు వస్తారు. వాళ్ళందరూ ఇంటికి వేసుకొచ్చుకుంటారా? వీళ్ళు మాట్లాడే గిది వీళ్ళ సమాధానం గిది. మా గుడిలో ఇంకా అపవిత్రమైన పనులు జరుగుతున్నాయి. వాటికి ఆధారం కావాలనుకుంటే నేను ఒకరోజు ఆధారాలు తీసుకొని వస్తా. అది ఎవరు డీసీ, ఏసీ, కమిషనర్ లెవెల్ వస్తే వీళ్ళందరికీ ఆధారాలు చూపిస్తా. అపవిత్రమైన పనులు చేస్తున్నారు స్టాఫు, 1-2 వ్యక్తులు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మా గుడిలో అవినీతి జరుగుతుంది, వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి మా గుడిలో అవినీతి కానీ ఇలాంటి పనులు కానీ జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.